ఆఫీసు బిల్డింగ్ గోవిందా రామ, వర్కర్ల కాలనీ గోవిందా రామ, ఆస్పత్రి భవనాలు గోవిందా రామ, లక్షలు కోట్లు గోవిందా రామ, రాజధాని గోవిందా. దిగు చూడు. మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. ఎవరన్నా మనుషులు పిలు, అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడివి. ఎవరన్నా పిలు. అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా? అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ భీమ్. నీ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నావాలే. ఎరోయ్ వీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ ఊర్వశి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చినా సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో, ఆడికే రకం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం మంచుడరా, పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. చిత్రాలు చూడరో, చిత్రాలు చూడరో. ఓయ్ దొరకోనా, సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు, మేమే కూలీ అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు. ఘోరం, అన్యాయం. మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం తాచిన సొమ్ము. మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి తైనాతల్ని చౌకలోకి లాగి తడగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు.
కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద ఆశ్రయం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. నాకు చాలా హాయిగా ఉంది. ఏమైంది? తప్పెట్టిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ డాడీ డాడీ. బాబు తిరిగి వచ్చారే? పంప ముంచారు నాన్న. ఎవర్రా? గై దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో, పద్మాష్లో. తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్ అయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద. దారిలో దాపరించారు డాడీ. మన కష్టార్జిత పెట్టే 2 లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం. ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడోసి లాక్కురా. సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి? ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. ఓ, అవును. అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి. అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగలేరు. కాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టతేరా నా కొడక. సుబ్బడికి వస్తా పరణం. బాగుందా? ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా, మా పరువు తీయకండి. గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా. పెట్టించేయండి రా. అందులో 2 లక్షలు ఉన్నారా?
అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే? లేకపోతే లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. ఏం పెట్టే? పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. बदमाश, मेरे सूटकेस चोरी कर दिया। बड़ा साहब, पुलिस को बुलाइए। इन 5 डाकुओं को लाठी से मारना। నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా హిందీ నై నై, తెలుగు హై హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా, ఏడ్చినట్టే ఉంది. మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏంటి? అసలు వెనకెందుకు వస్తాం? దొంగలైతే మేము ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరానికి మీ జవాబుదారీ ఉండదుగా. నోర్మై కనప, నువ్వు వెళ్ళి పోలీసులు గాకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కన్నప్ప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए। मेरे पिताजी नाराज हो जाएंगे। उन लोगों का छोड़ दीजिए ना। నాన్న వద్దు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసులు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా గడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక ఆ, మరేం భయం లేదు. దొరగారు, మన సమస్యల్ని మనమే చక్క పెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు.